ఎవరికైనా కష్టాలు వస్తే పోలీసుల దగ్గరికి వెళ్తారు, కానీ పోలీసులకి కష్టాలు వస్తే ఎవరి దగ్గరికి వెళ్తారు చూసేద్దామా. సో లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with the team. పోలీస్ ఎందుకు అయ్యారు సార్? చిన్నప్పుడు మా మాస్టర్ ఒకటే కొట్టాడే నన్ను, నేను ఎలాగైనా కొట్టాలనుకున్నా. సరే పోలీస్ అయితే మనం కొట్టినా తిరిగి కొట్టలేడని పోలీస్ అయ్యాను. కొట్టడానికి వెళ్ళారా? వెళ్ళాను కొట్టడానికి, ఆయనే కొట్టాడు నన్ను. ఆయన డిఎస్పీ అయిపోయాడు ఈ లోపు. ఓ పని చేయండి సార్, ఈసారి మీరు కమిషనర్ అయిపోండి సార్. అప్పుడు ఆయన హోమ్ మినిస్టర్ అయ్యాడంటే వద్దులేండి సార్, వద్దు మనకి. మన ఎవరైనా ఎన్కౌంటర్ చేస్తుంటే బుల్లెట్ మిస్ అయింది, ఏమేమి సార్? బుల్లెట్ మిస్ అవడం కాదు, ఆయన పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంటే నేను కరెక్ట్ గా హ్యాండ్ గేమ్ చేసి కాల్చా. నేను కరెక్ట్ బుల్లెట్ వెళ్ళిన తర్వాత హ్యాండ్స్ అప్ అన్నాడు, ఆయన పైకి వెళ్ళి సంకలం వెళ్ళిపోయింది బుల్లెట్. సార్ మొన్న కూడా బ్రౌన్ షుగర్ అమ్ముతుంటే పట్టుకున్నాను సార్. ఏంటే మొత్తం వైట్ షుగర్ లాగే ఉంది, దీంట్లో బ్రౌన్ కలర్ ఉంది సార్, ఇదే అమ్మేస్తున్నాడు సార్. మన పోలీస్ స్టేషన్ కి గన్స్ పంపించానని చెప్పారు, ఏంటి వచ్చినాయి? రష్యా నుంచి మనకి కొత్తగా గన్ లాంచ్ అయింది సార్. పిడి లేదండి, పిడి ఉంటుంది సార్, దానికి డైరెక్ట్ గా వెళ్ళిపోద్ది సార్. సార్ ఈ గన్కి చాలా స్పెషాలిటీ ఉంది సార్. ఏంటిది? మనం కాల్చాలనుకున్నప్పుడు ఇలా గన్నెల పెట్టి కాల్చామనుకోండి సార్, వెనకాల దొంగ చచ్చిపోతాడు సార్. అదేంటి? దీని పేరు యూటర్న్ గన్ సార్. అలా వెళ్ళి యూటర్న్ తీసుకొని వస్తుంది సార్. అంటే ఇప్పుడు ఎదురుగా కాల్చాలంటే ఇలా వెనక్కి తిరిగి కాల్చాలా? ఎదురు అలా స్ట్రైట్ కాల్చొచ్చు సార్. మరి ఇప్పుడు యూటర్న్ ఎందుకు? ఇది ఒకసారి యూటర్న్ వెళ్తుంది సార్, ఒకసారి స్ట్రైట్ గా వెళ్తుంది సార్. ఇంక వేరే గన్స్ ఏమైనా వచ్చాయా? ఇది బుల్లెట్ ప్రూఫ్ గన్ సార్. దీనికి కాల్స్తే దీనికి ఏమవదు, దీనికి ఇంకో స్పెషాలిటీ ఉంది సార్. ఏంటిది? ఇది బుల్లెట్ మీద పనిచేస్తుంది. ఇది ఇంకో గన్ వచ్చింది సార్. ఇదేంటి? ఇది ఒకేసారి రెండు బుల్లెట్లు వెళ్తాయి సార్ ఒకేసారి. అదెందుకు రెండు బుల్లెట్లు? ఒక బుల్లెట్ వెళ్తాయి సార్, వాడికి వార్నింగ్ ఇస్తుంది, వినకపోతే బుల్లెట్ వెళ్ళి గుచ్చుకుంటారు సార్. వాడు ఒకవేళ ఏంటే వాడు సారీ చెప్పాను, రెండు వెనక్కి వచ్చేస్తాయి సార్. ఈ గన్ లేను, మిషన్ గన్స్ ఏం రాలేదా? నేను యాక్చువల్ గా మిషన్ గన్ అడిగాను సార్, లేదన్నారు. పట్టుకోండి సార్, ఇప్పుడు మిషన్ గన్ సార్, ఇప్పుడు మిషన్ గన్ సార్. టెర్రరిస్ట్ ఎవడో ఉన్నాడు కదా మన దగ్గర. అవును సార్. తీసుకుంటారా? ఏంటి ఈ టెర్రరిస్టా? ఇప్పుడు మీరు టెర్రరిస్ట్ అడిగారు అనుకోండి, ఆ టెర్రరిస్ట్ పెర్ఫార్మెన్స్ చేస్తే మనం చూడలేము. చెక్ చేయి సార్. ఇది మొత్తం హైదరాబాద్ మ్యాప్ సార్, ఎక్కడ బాంబులు పెట్టాలో మొత్తం డాట్స్ పెట్టుకున్నాడు. నీకనే తెలుసు? అది పక్కన అష్టం ఆడుతున్నాడు కదా. ఈ పేపర్ గానీ మనం కమిషనర్ కి ఇచ్చామనుకోండి సార్, నేను ఎస్పీ అయిపోవచ్చు, మీరు కానిస్టేబుల్ అయిపోవచ్చు సార్. అదే సార్, నేను హెడ్ కానిస్టేబుల్ అయిపోవచ్చు, మీరు ఎస్పీ అయిపోవచ్చు సార్. అది సరే, ఈ ప్రూఫ్ ఇలాగే ఉంచు. ఇంకెక్కడెక్కడ బాంబులు పెట్టాడో నిజంగా కనుక్కోండి. సెల్లో కూర్చో. ఎవరన్నా సెల్ వెనక పక్క కూర్చుంటారు, మీరే ముందు కూర్చోమంటున్నారు. ఈ సెల్ స్పెషాలిటీ ముందే కూర్చోవాలి. మరి బయటకు వచ్చి కూర్చుంటే? బయటకు రాలేవు, కూర్చున్న తర్వాత బయటకు వద్దాం రా, ట్రై చేయి. సార్ రాలేకపోతున్నా సార్. చూసావా సార్, మీరు ఎలా వెళ్తున్నారు? నువ్వు యాడ్ చేస్తున్నావు అంతే. పొద్దున్న మన కానిస్టేబుల్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒకటి పట్టుకున్నారు, ఆడు ఎక్కడ ఉన్నాడు రా? లాక్డౌన్ టైంలో బయట ఎందుకు వచ్చావు? మాస్క్ కోసం వచ్చా, మెడికల్ షాప్ కి వెళ్ళా. మరి మాస్క్ ఏది? ఆడు మాస్క్ ఉంటేనే మెడికల్ షాప్ లో రావాలని పెట్టాడు సార్. ఈ డ్రంక్ ఊదరా. అదే సార్, ఇలా పట్టుకోకూడదు సార్ దీన్ని. ఇది ఐస్ క్రీమ్ కాదు, నేను పుల్ల వేసి అనుకున్నా సార్. చెక్కింగ్ మిషన్ రా, ఊదో. సార్ వచ్చింది సార్, రీడింగ్ ఇక్కడికి వచ్చింది. యాక్చువల్గా ఇది పని చేయట్లేదు సార్, వాడు ఊదురు ఇది పని చేసింది సార్, పాడైపోయింది. అంత తాగాడు చూడండి సార్. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ లోపల ఏంట్రా? హలో, నేను డ్రైవ్ చేసుకుంటూ వచ్చానా? డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఎలా చేస్తారు కేసు? ఒక పని చేద్దాం సార్, ఏంటి? బండి మీద 2 డ్రైవ్లు వేద్దాం, అరెస్ట్ చేద్దాం అప్పుడు. సార్ మాస్టర్ సార్. ఏంట్రా ఎక్కువ మాట్లాడదాం పోలీసు దగ్గర? ఇక్కడ కాదు, ఇక్కడ పెట్టు పేల్చి కొట్టడం కాదు. తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకొని వెళ్తున్నా, లేకపోతే బెండ్ చేసుకుని వెళ్ళవనరా. చపాతీలు ఉప్మాలు బాక్సులు తింటారా? ఏ రోజున మాకు పెట్టారా? నా సంగతి మీకు తెలియదు కదా. ఫోన్ చేస్తా చూడరా. ఈ రోజు ఇంటి రావట్లేదు, నువ్వు తినేసి ఎక్కడ తినేస్తున్నా నేను. అలా ఆడికి ఫోన్ చేసలే కానీ లోపలే ఏంటి వద్దులు, ఏం చేస్తావు? వద్దులు ఎవరిని పట్టుకున్నావు తెలుసా నువ్వు?
ఏం చేస్తాడు రా? గ్రాండ్ గా ఆడుతున్నాడు సార్. సెకండ్ రౌండ్ లోపల తలపుకొని టీ తాగొద్దాము. మ్యాప్ ఇక్కడ పెట్టే టీ తాగొద్దాం రండి. పోలీసులు తీయడానికి వెళ్ళినట్టున్నారు. నేను ఎక్కడెక్కడ బాంబులు పెట్టానో ఆ పేపర్ తీసుకోవాలి. ఆ మ్యాప్ తీసుకొని కమిషనర్ గారికి చెప్పు మ్యాప్ దొరికిందని చెప్పని. మ్యాప్ కనిపించట్లేదు సార్. మ్యాప్ కనిపించకూడదు అంటే ఎక్కడ పెట్టావు? సార్ ఎక్కడ పెట్టా సార్ నేను? ఎతకరా ఎక్కడుందో. ఎదుగుతున్నాను సార్. మ్యాప్ కనిపించకుండా ఉద్యోగాలు పోతారా? సార్ సార్ ఏది? లా 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 లా. ఇలా కూర్చోరా. సార్ చిన్న కంప్లైంట్ సార్, ఒక చిన్న కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను సార్. ఏంటి? జబర్దస్త్ లో చాలా మంది కామెడీ అని చెప్పి మోసం చేస్తున్నారు సార్. ఇంకా కింద చాలా మంది ఉన్నారు సార్, మీ ముందు చేశారు సార్ వాళ్ళు. రండి. కామెడీ చేస్తాను చెప్పి కామెడీ చేయడం ఎవరు? అది మీరే సార్. మరి అది స్టేషన్ లో అందరూ. నా ఇమ్ము లేకుండా నేను ఏ ప్లేస్ కి రాను. చెమ్మిచ్చు కొట్టండి దీన్ని, చెమ్మిచ్చు కొట్టండి దీన్ని. నేను అడుగుతాను, చెప్తాను. అరే రాకింగ్ రాకేష్ స్కిట్ ఎలా చేశాడు? ఓకే ఓకే మీ స్కిట్ ఎలా ఉంది భాస్కర్ది? బిలో యావరేజ్, బిలో యావరేజ్. ఇప్పుడు వీళ్ళు చేసిన స్కిట్ ఎలా ఉంది? ఇది ప్రసాద్ లాబే. ఇంతకీ అన్న ఎవరు? అన్న తెలియదా నీకు? ఎవరు? చిడు బాబు, చిడు బాబు. మ్యాప్ దొరికిందండి. క్యాబ్ బుక్ చేసుకెళ్ళిపో, క్యాబ్ బుక్ చేసుకెళ్ళిపో. ఎక్కడి నుంచి అన్నా చక్కగా కామెడీ చేయండి మాలాగా. ఎవరిలాగా? అమ్మో, విన్నారా విన్నారా? సరే సరే ఇక మీరు వెళ్ళండి. వీడి మీద ఎఫ్ఐఆర్ బుక్ చేస్తాను సార్. ఏం బుక్ చేస్తారు? FIR బుక్ చేస్తా. దమ్ముంటే, మీకు దమ్ముంటే మంజీరా మళ్ళీ బుక్ చేయండి. ఏయ్, ఈడు తీసి వెనపదరా దరా ఇట్రా. మనో గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? మైండ్ బ్లోయింగ్, సూపర్. రోజా గారు వేరే లెవెల్, చాలా బాగా అనిపించింది. पुष्पा, पुष्पराज, नाम छोटा लेकिन साउंड बहुत बड़ा. एटा ఇప్పుడు మచ్చా నాము చోటే సౌండ్ చోటే మచ్చా. ఎవరు అమ్మాయ? అదే మచ్చా 1000 రూపాయలు ఇస్తే నీకు చూడలేదు. ఆ అమ్మాయి 1000 రూపాయలు ఇస్తే చూసింది కాబట్టి ఓ 10,000 ఇస్తా. పెద్ద పూజ ఏమన్నా అవుద్దు కనుక్కో. ఇది చూడు ఎలా ఉందో. తప్ప ఉండదే ఆ నోట్లో దుంచి థు, థు, థు. ఇప్పుడు చూడు కరెక్ట్గా ఉండదే. కరెక్ట్ ఉన్నది కదా. పుష్ప మన కొత్తగా పెళ్ళైంది కదా, మీ ఫ్రెండ్స్ అందరూ ఏమనుకుంటున్నారండి? నీ చీర కలర్ ఏంటి? ఎరుపు. అదే అనుకుంటున్నారు. మన జంట ఇంత చూడముచ్చటగా ఉంది కదా, జడ్జెస్ ఏమనుకుంటున్నారు? నీ చీర కలర్ ఏంటి? ఎరుపు. అదే అనుకుంటున్నారు. ఇదంతా చూస్తున్నాం కదా, మమ్మల్ని ఎవరుకుంటారు? మిమ్మల్ని మంచిగా అనుకుంటారు సార్. జడ్జెస్ మనకు పిల్లలు ఎప్పుడు అని అడుగుతున్నారండి. ఖుష్బు గారు ఎవరినో కానీ కనీసం మీ చేతిలో పెడతా. ఓయ్, అడిగింది ఆవిడ కాదు, శివాజీ గారు. ఆహా, అది చెప్పు ముందు. అడిగింది మనిద్దరికి పిల్లలా, మనిద్దరికి పిల్లలా? ఏమండి ఆఫీస్కి వెళ్తున్నారు కదా, వచ్చినప్పుడు హల్వా మల్లెపూలు అన్ని తీసుకురండి. ముద్దొచ్చేస్తున్నావే నువ్వైతే. ఆటగాడు మా వాళ్ళ ఆటగాడు కాదు. ఈ తొక్కలాడికే ఉన్నాడా మొగుడు? ఏమండి ఏంది? అర్జెంట్ గా ఆఫీస్కి వెళ్ళండి. ముందు బాత్రూమ్కి వెళ్ళాలి నేను. ఒకసారి రండి. మరేమో మీరు వచ్చేటప్పుడు మల్లెపూలు హల్వా తీసుకొస్తారా? అయ్యా కాఫీ తాగే. అయ్యో కొడుకా లేసలేరా? ఎందుకు లేవాడే? పట్టుకో. ఎట్లా చచ్చిపోయినా? గట్టిగా పో. ఇంకొకటి చెప్పాలి రామా. ఏడికిరా? నాయన చచ్చిపోయినట్టనే.
మిమ్మల్ని ఓ పెద్ద దత్తత తీసుకున్నాడు. ఇదిగో అడ్రస్, జాగ్రత్తగా వెళ్ళండి. ఏమయ్యా ఎవరు? ఇది ఇల్లు నాదే. ఇప్పుడు నువ్వే గుడిసెలో ఉంటున్నావు కదా. అవును. అసలు నీకు ఏముందని మమ్మల్ని దత్తత తీసుకున్నావురా? మంచి మనసుంది. ఆ మనసు తీసి గుడిసెలో పెట్టుకో. నాకు ఆకలి అవుతుంది. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. నాన్న ఏం చేస్తున్నావు? పొయ్యి అంటే ఇస్తున్నా నాన్న. గ్యాస్ బండ కూడా లేదు. అసలు నీకేముందని మమ్మల్ని దత్తత తీసుకున్నావురా? మంచి మనసుంది కదా. ఈ రోజు అన్ని బర్త్డే. అయితే హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. అన్నయ్య బర్త్డే, ఒక కేకు లేదు ఏం లేదు. సేమే చేస్తా నాకు, సేమే చేస్తా నాకు. కేకుకునే డబ్బులు లేవు, మమ్మల్ని దత్తత తీసుకున్నావు ఎందుకురా? ఎవరన్నారా నేను దత్తత తీసుకోమని? బాగా అడుతున్నా, తలపో టీ పెడతాను, టీ పెడతాను. రండి రండి ఎక్కండి. రే నీకేమైనా మెంటలా పిల్లాట్లాడతావు? కారు సీన్ కూడా ఉంది. ఏమైంది? ఆయన మా ఆయన చిన్న మెగదడు కాస్త పక్కకు జరిగిపోయింది. అప్పటి నుంచి నా కారు ఉంది, నేను డ్రైవర్ని అని ఫీల్ అయిపోతున్నాడు. ఎక్కువ బెల్ట్ పెట్టుకో. ఫస్ట్ టైం ఎక్కేవా? బెల్ట్ అటికేసి ఉంటది. టిఫిన్ చేశారని మీరు? నేను చేయను, అవసరం లేదు, నాకు ఉద్యోగం చేయడం తొందరపాని. నేను టిఫిన్ చేయలేదని టిఫిన్ చేస్తాను, బ్రేక్ వేస్తున్నాను. పదండి టిఫిన్ చేద్దాం. ఇస్తానండి. ఏంటిది? పూరి అండి. ఎలా ఉన్నారు పూరి? ఏయ్, కారు మీద చట్నీ ఏమండి నా కోసం మీద గిఫ్ట్ కొంటానన్నారు, కొన్నారా? ఈ రింగ్ నీకోసమే కొన్నాను. ఎవరా నామంచ కిందరు ఇక్కడ కుర్చేసి కూర్చోలా పోయావా? మీకు కాల్ పట్టుకుంటూ వదిలేండి సార్, ప్లీజ్ సార్. ఏమండి తలుపు తీయండి. ఎవర్రా? ఏమండి అంటుంది? కొంపలు తగలడిపోయి మా ఆవిడ ఇప్పుడు వచ్చింది ఇట్రా. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈ టీవీలో.